అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యూజీ. యాక్చువల్లీ ఈ రోజు అప్డేట్ ఏంటంటే మేము ఒక చిన్న టూర్ వెళ్ళబోతున్నాం అనమాట. అది ఏంటి, ఎక్కడికి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇప్పుడు టైం అయితే 11 o'clock అయ్యింది. ఈవినింగ్ ఏమైందంటే మా అపార్ట్మెంట్ లో ఒకరిది హెల్దీ ఫంక్షన్ ఉన్నదనమాట. సో మేము అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇంకొంచెం లేట్ అయ్యింది. టూర్ అని చెప్పాను కదా, ఏంటి ఎక్కడికి అంటే మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. సో అదే అనమాట, ఈ లగేజెస్, ఈ బ్యాగ్, ఇంకా అవన్నీ కూడాను. ఇంకా చిన్నపిల్లలతో వెళ్తే ఇంకా ఇంత లగేజ్ కాస్త ఇంకెంత అవుతుంది తెలిసిందే కదా. సో రేపు మార్నింగ్ మేము వెళ్ళబోతున్నాం అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు హడావిడి ఇదంతాను. ఇది ఆన్లైన్ కానీ అసలు ఏం పెట్టినా సరే చవ్వట్లేదు. ఏ ఆల్అౌట్ పెట్టు, గుడ్ నైట్ పెట్టండి, ఏం పెట్టినా సరే చవ్వట్లేదు. అది దోమలకి అసలు ఏంటో మీకు ఏమైనా రెమెడీ తెలిస్తే చెప్పండి. అండ్ అలానే రేపు వైజాగ్లో ట్రైన్ ఆఫ్టర్నూన్ 2 o'clockకి. సో రేపు మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి 3 hours టైం పడుతుంది మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి. సో ఇక్కడ మేము ఒక 8 o'clockకి మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఇంక మార్నింగ్ టిఫిన్ తినేసి బస్ 9కి ఎక్కితే ఇంకో 12 అయిపోతుంది వైజాగ్ వెళ్ళేసరికి. ఇంకా అక్కడ మళ్ళీ ఆఫ్టర్నూన్ మీల్స్ తినేసి మళ్ళీ ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి 1 o'clock 1:30 కల్లా మినిమం ఉండాలి కదా స్టేషన్లోనే. సో అలా టైం అయిపోతుంది అనమాట. సో అది రేపటి ప్లాను. ఈరోజు అయితే కొంచెం బిజీగా అయిపోయింది డే మొత్తం కూడాను. బట్టలన్నీ కూడా ఇంకా సర్దేశాను. ఇంకా మా ఆయన పాప అయితే నేను నిన్నే సర్దేశాను. నావైతే మనకి ఎన్ని బట్టలు ఉన్నా సరే అసలు ఏం బట్టలే ఉండవు కదా. మా ఆయనేమో అసలు ఏమి ఇంకా బట్టలు సర్దలేదంటే నాకు అసలు బట్టలే లేవని చెప్పేసి అన్నాను. మా ఆయన ఒక లుక్ ఇచ్చారు నా వైపు. సర్లే ఎందుకు ఉన్నవన్నీ సర్దుకుంటానని చెప్పేసి ఇప్పుడు బట్టలు అయితే నాకు సర్దేశాను. ఇంకా తినేసాము. మొత్తం కిచెన్ గట్ట బాల్కనీలో మొత్తం అన్ని కూడా క్లీనింగ్ అయిపోయింది. ఎందుకంటే 4 days ఉన్నాం కదా, ఇంకెక్కడొక్కడ వదిలేసినా సరే ఇంకా మొత్తం అంతా చండాలం అయిపోతుంది. ఇంకా అలానే ఇంటి ముందు ప్లాంట్స్ కి వాటర్ కూడా పెట్టేసాము. ఇదిగోండి ప్రెసెంట్ అయితే ఈ 2 bags అనుకుంటున్నాం, ఎందుకంటే పాపతో కొంచెం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటది కదా. సో ఈ 2 bags అనుకుంటున్నాము. ఈ ట్రాలీ ఈజీగా, ఈ వీల్స్ 360 degrees తిరుగుతాయి మంచిగా, నచ్చినట్టుగా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంక 2 bags. ఇంకా చిన్నపిల్లలతో లగేజ్ కానీ లేకపోతే ట్రావెలింగ్ కి ఎక్కువ లగేజ్ కానీ మనం పట్టుకున్నా సరే ఇంకా చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఏంటి అన్నట్టుగా విసిగిపోతాం. సో లగేజ్ కరెక్ట్ గా మనం ఎన్ని డేస్ ఉంటున్నాం, ఎన్నిసార్లు ఇచ్చేస్తామని చెప్పేసి దాని ప్రకారం ప్లానింగ్ చేసుకుని ఒక్క జత ఎక్స్ట్రా పట్టుకుంటే ఇంకా అలా సరిపోతుంది అనమాట. మేమైతే రేపు 11th కదా, 11th మేము వెళ్ళి 15th మార్నింగ్ వచ్చేస్తాం అనమాట. 15th మార్నింగ్ వైజాగ్ వచ్చేస్తాము. ఒకవేళ సింహాచలం వెళ్ళకపోతే 10 o'clock కల్లా మళ్ళీ మా ఇంట్లో మేము ఉంటాం. ఒకవేళ సింహాచలం వెళ్తే ఇంకా లేట్ అవ్వచ్చు, మేబీ నేను సండే ఈవినింగ్ కల్లా వస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిరుపతి మేము ఎలా వెళ్తున్నాము, ఏంటి, అక్కడ ఏం జరిగే ప్రతిదీ అప్డేట్ ఇస్తుంటాను. ఏం తిన్నాం, ఏం చేసాం, ట్రైన్లో ఎలా స్పెండ్ చేసాం. ఇంకా అలాగే చెప్పడం మర్చిపోయాను, టోటల్ గా మేము 30 members. ఫస్ట్ అయితే 30 members అనుకున్నాము. 30 members రిజర్వేషన్స్ అయితే అయిపోయాయి తిరుపతి. కానీ అందులో ఒక 6 members మరి వెళ్ళట్లేదు. చిన్నపిల్లలు అవన్నీ తీసేస్తే దగ్గర 22 members మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట తిరుపతి. సో కొంచెం ఫన్ ఉంటుంది వీడియోలోని. కంపల్సరీ నేను ఇప్పుడు వీడియోస్ అన్ని నేను ఎలా చేస్తానంటే Day 1, Day 2, Day 3, Day 4 అలా చేస్తాను. తిరుపతి, అరుణాచలం, విజయవాడ అనుకుంటున్నాము. అన్నవరం స్టాప్ అయితే రిజర్వేషన్ ఏం చేయించలేదు. అండ్ వీలైతే సింహాచలం వెళ్తాము, లేకపోతే లేదు. మొత్తం 8 days అయితే టూర్. నేను మళ్ళీ నెక్స్ట్ ఇంటికి వచ్చినంత వరకు ప్రతి డే కూడా ఈ డే ఇలా జరిగింది, ఈ డే ఇలా అయిందని చెప్పి ప్రతిదీ కూడా నేను వీడియో తీస్తాను. మేబీ నాకు అప్లోడ్ చేయడం నాకు కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఎందుకంటే వైఫై ఉండదు కదా, ప్లస్ అప్లోడ్ చేయడానికి ఎక్కడ సిగ్నల్ ఉంటుందో ఎక్కడ సిగ్నల్ ఉండదో కూడా మనకు తెలీదు. ప్లస్ చాలా 5GB డేటా, 6GB డేటా, ఇంకా కొద్ది పెద్ద వీడియోస్ అయితే 8GB అలా తీసుకుంటుంటే వీడియో అప్లోడ్ అవ్వడానికి మేబీ అంత డేటా మన దగ్గర ఉండదు కదా. మాక్సిమం నేనైతే అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అక్కడ 5G సిగ్నల్ వస్తే మేబీ ఫ్రీయే నేను అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో అదనమాట అప్డేట్. ఇంక వచ్చేసరికి ఏంటి స్టేషన్ గిన్నెలు, గ్లాసులు అని చెప్పి అనుకోకండి. చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తున్నాం కదా, సో అవసరం అవుతుంది. మనమైతే ఎక్కడో దగ్గర ఎలవకలా తినేస్తాం, కానీ పిల్లలు ఏవి పడితే అవి తినరు. ఇంకా అందులో మా పాప అస్సలేం తిందు. అసలు బయటికి తీసుకెళ్తున్నాం అంటే నాకు ఫస్ట్ బెంగ అయ్యేది మా పాప ఫుడ్ గురించి. ఏం తింటుందా, ఏం దొరుకుతుందో, ఏం దొరకదో, అది అసలు ఏం తిన్నా. ఇంట్లోనే
అన్ని రకాలు ఉన్నప్పుడే అది అసలు ఏం తినడానికి నచ్చదు, అన్ని అన్ని సౌకర్యాలు కావాలంటది. చిన్నపిల్లలతో గొప్ప కష్టం. సో అందుకనే ఇప్పుడు మనం అంటే ఎక్కడో తినేస్తాం కదా. ఇప్పుడు చిన్న పిల్లలకి సపోజ్ ఒక పెరుగన్నం కావాలన్నా సరే, ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో అక్కడ తినలేరు అనుకో. సో ఇలాంటి బాక్సెస్ ఏమైనా సరే పట్టుకుంటే మనం అందులో వేసేసి ఎక్కడైనా సరే మనం తినిపించుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ పట్టుకుంటున్నాను అనమాట. సో తప్పదు. ఇది ఒక గ్లాస్ కొన్నాను దానికోసం, ప్లాస్టిక్ కాదు స్టీలే. ఒకవేళ ఎక్కడైనా సరే హాట్ మిల్క్ కానీ ఏదైనా దొరికితే అది కొంచెం వేడిగా ఉండడానికి, చలికాలం కదా, వేడిగా ఉండడానికి దానికి ఒక కప్పు కూడా ఇచ్చారు, కప్ వేసి వచ్చాయన్నమాట. ఇవైతే నేను పట్టుకుంటున్నాను పాప కోసం. అండ్ అలానే పిల్లల డైపర్స్, అది మెయిన్ కావాలి మనకి. ఆ డైపర్స్ కూడా పట్టుకుంటున్నాను. అదే పెద్ద లగేజ్ అయిపోతున్నాయి. అసలు చిన్నపిల్ల కదా, రోజుకి ఎన్ని అవుతాయో చెప్పలేము. అలా అని చెప్పి 24/7 డైపర్లోనే ఉంచలేము. కానీ చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇన్ని పట్టుకుంటున్నాము డైపర్స్. ఇప్పుడైతే మేము కొంచెం పడుకుంటే వేరంగా, ఎర్లీ మార్నింగ్ నేను వేరంగా లెగాలి. వీళ్ళు లెగరు కానీ మనం లెగాలి కదా, ఇంట్లో ఆడవాళ్ళం తప్పదు. లేచి దీపం అన్ని పెట్టుకొని రేపు ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట. మాక్సిమం నాకు గుర్తున్నంత వరకు ఇంకన్నీ సర్దేశాను. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి అయితే లైన్గా వీడియోస్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, లాంగ్ వీడియోస్ వస్తాయి. మేబీ వెంటనే అప్లోడ్ చేయకపోవచ్చు కానీ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. అన్ని కూడాను కంటెంట్ ఉంటుంది, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. అండ్ అలానే నేను హెల్తీకి వెళ్ళానని చెప్పాను కదా, హెల్తీస్ అయితే తీసాం. హెల్తీలో ఏం జరిగింది ఏంటి, ఎలా డాన్స్ వేసాము ఏంటి అని చెప్పి. డాన్స్ మేమైతే పెద్దగా వేయలేదు కానీ అక్కడ ఏం జరిగిందని చెప్పి అది కూడా నేను కొన్ని షార్ట్స్ అయితే తీసాను. అవి కూడా నేను ఈ వీడియోలో పెడతాను, చూడండి. ఇక్కడితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. Bye bye, see you in the next video. For more videos please subscribe to my channel. Bye bye.